హలో అండి, అందరికీ వెల్కమ్ టు వంటింటి కబుర్లు. ఈరోజు వీడియోలో ఒక మంచి బిర్యానీ రెసిపీ చూపిస్తానండి. బిర్యానీయో పలావో ఏదనుకున్నా మీ ఇష్టము, టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. ఫస్ట్ దీనికోసము చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. దీంట్లో పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మనకి ఎన్ని రైస్ కావాలో అన్ని రైస్ని వాష్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా, అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో కారం ఏం యూజ్ చేయమండి, ఓన్లీ పచ్చిమిర్చి కారమే. తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకోవాలి. ఇది నేతితోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్టు అలాగే టమాటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ నెయ్యి అనేది పైకి రావాలన్నమాట, అప్పటి వరకు వేయించుకోవాలి. చాలా లైట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకొని చికెన్ బాగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేను. మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము. కాసేపటి తర్వాత చికెన్ బాగా కుక్ అయినాక ఎసరు పోసుకుంటున్నానండి. ఎన్ని రైస్ బియ్యం ఎంత తీసుకుంటున్నానో దానికి తగ్గట్టుగా వాటరు. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ లెక్క పోసుకోవాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. ఈ బాస్మతి రైస్ వేసినప్పుడు ఊరుకుని తిప్పుతూ ఉన్నామంటే ఈ ముక్కలుగా విడిగిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఫస్ట్ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకున్నాము. ఇప్పుడు వచ్చేసి లెమన్ పిండుతున్నానండి. లెమన్ పిండితే మెతుకు బాగా విడివిడిగా బాగుంటుంది అనమాట. ట్రై చేసి చూడండి. లెమన్ కానీ పిండామంటే ముద్ద అవ్వదు అన్నము. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకోవాలండి, ఎందుకంటే మసాలా అంతా ఎడ్జెస్కి వచ్చేసింది చూడండి. ఇంకొకసారి కానీ కలిపామంటే మసాలా బాగా రైస్ అంతా బాగా పట్టి బాగుంటుంది. ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను పైన. నెయ్యి ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. దీని మీద బరువు పెట్టుకుంటున్నాను నేను. 5 మినిట్స్ ఆగి చూడండి మన రైస్ ఎంత బాగా కుక్ అయిందో. చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగుతో వేసుకుంది.